నిజంగా నేను చెప్పిన మాటలు నీకు అర్థమై నువ్వు తీర్మానానికి వస్తే, నా జీవితంలో నేను చేసినటువంటి తీర్మానాలు ముచ్చటగా మూడు నా లైఫ్ని టర్న్ చేసినాయి, నా బ్రతుకుని చరితార్థం చేసినాయి. ఆ 3 తీర్మానాలు, ముచ్చటైన 3 తీర్మానాలు. వాటిలో మొట్టమొదటి తీర్మానం ఏంటో తెలుసా? యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభువే నా దేవుడు, ఇక యేసు తప్ప నాకు ఇక వేరొక దేవుడు లేడు. నేను నా జీవితాంతం యేసుతోనే ప్రయాణం చేయాలి అని మొదటి తీర్మానం చేశాను. ఇది మొదటి మలుపు. రెండవ తీర్మానం, నా ప్రభు చెప్పిన ప్రతి మాట నేను వినాలి, ఆ మాట చొప్పున నేను అనుసరించి నడవాలి అని డిసైడ్ అయ్యి, అందులో రెండవదిగా ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం పొందమని చెప్పాడు గనుక నా పాప జీవితాన్ని విసర్జించి మారు మనసుని ప్రకటించి నాకు ఎప్పుడు ఇస్తారా బాప్తిస్మం అని ఎదురు చూశా. ఎట్టి పరిస్థితుల్లో బాప్తిస్మం పొందాలి అని తీర్మానం చేసుకున్నా. నా ఆశ తీర్చి ఇందాక మీకు కనపడ్డ పెద్ద ఆయన కోటంలో వాక్యం చెప్పినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, బాప్తిస్మం పొందాలి, ఎట్టి పరిస్థితుల్లో పొందాలి. ఇంకొద్దు ఈ పాడు బతుకు, ఇంకొద్దు నన్ను నేను నాశనం చేసుకునే బతుకు, ఇంకొద్దు నాకు నా కుటుంబానికి శాపం తెచ్చే బతుకొద్దు. నేను నూతన సృష్టిగా మారాలి, నేను క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి, నేను నూతన పరచబడాలి. నా కుటుంబానికి సత్యం తెలియదు, కనీసం నేనన్నా సత్యంలో నడవాలి, నిలవాలి. అంత కాబట్టి తర్వాత వస్తారు వాళ్ళు నిదానంగా. నేనైతే ముందు నిలబడాలి సత్యంలో అని యేసు ప్రభు నిజదేవుడు అనేది మొదటి తీర్మానం అయితే, ఆయన్నే సేవించాలనేది మొదటి తీర్మానం అయితే, ఆయన అనుగ్రహించే రక్షణ కూడా పొందాలి అనేది నా రెండవ తీర్మానం. మూడవ తీర్మానం ఏంటో తెలుసా? 4 సంవత్సరాలకి నేను రక్షణలోనికి వచ్చిన 4 ఏళ్లకి దేవుడు ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు తడవు చేయకుండా వెంటనే దేవుడిచ్చిన సమయం ప్రకారం ఆయన సేవలోనికి ప్రవేశించటం నేను చేసిన 3వ తీర్మానం, 3వ నిర్ణయం. మీకు తెలుసా, ఈ 3 నిర్ణయాలు నా బ్రతుకుని ఈ విధంగా మార్చేశాయి. ఇంకా మీకేం సాక్ష్యం కావాలి? ఇంత ప్రసంగం చేయాలా? నా బ్రతుకే మీకు ప్రసంగం. మీకు మైండ్ సరిగా పనిచేస్తే, మీకు మైండ్ సరిగా పనిచేస్తే నా లైఫే ఒక ప్రసంగం. దేవుని మాటలు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయటం కాదు, దిద్దుబాటు చేసుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రభు రక్తమును ఆశ్రయించి పరిశుద్ధపరచబడాలి. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నా, రేపే బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. ఇక తడవు చేయదు. ఈ రాత్రంతా నువ్వు ప్రార్థన చేసుకో, నీ ఓపిక ఎంత ఉంటే అంత దర్శించు, దేవుని పాదాలను దర్శించు, దేవానను దర్శించమని కేకలు వేయి, దేవానను దర్శించు, నీ రక్తము నా పైన ప్రోక్షించి నీ రక్తముతో నన్ను నిలువెల్లా కడగమని ప్రార్థించు. ఈ రాత్రి తప్పనిసరిగా నా ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసేటువంటి ఘట్టము నీకు జరుగుతుంది. రేపే నీ రక్షణ దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు తీర్మానానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను రక్షింపబడాలని డిసైడ్ అయిపోయానన్నా, నాకు నరకం వద్దు, నిత్య జీవం కావాలి, నాకు యేసు కావాలి, నా బ్రతుకును దిద్దుకోవడానికే వచ్చాను వాళ్ళు చేతులు ఎత్తినవాళ్ళు. రైట్, చాలామంది చేతులు ఎత్తారు. ప్రార్థనలో ఉండండి. అలాగే ఇతడు కూడా తీర్మానం చేసుకుని బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొంది సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అని రాస్తుంది. అతడు సంతోషించుచు వెళ్ళాడు. రక్షణ ఆనందం ఎంత గొప్పదో తెలుసా? మన ఆత్మ జీవగ్రంథములో నమోదు చేయబడుతుంది. నా ఆత్మ జీవగ్రంథంలో నమోదు చేయబడింది. అందుకే
ఊహించలేదయ్యా ఈ జీవితం అని పాడా. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. ప్రియులారా, మంత్రప్రయోగాలు చేశారు నా కుటుంబం మీద, మీకు తెలుసో తెలియదు, మాంత్రిక విద్యలు చేశారు నా ఫ్యామిలీ మీద. కొన్ని సంవత్సరాలు వేదనను అనుభవించాం, కన్నీళ్ళే అన్నపానాలుగా బతికాం, శాపాన్ని అనుభవించాం, దరిద్రతను అనుభవించాం, కడుపు నిండా తిండి తినలా, కంటి నిండా నిద్రపోలా కొన్ని సంవత్సరాలు ఓ నేర్చాం. కొంతమంది దుర్మార్గులు పనిగట్టుకొని చేసినటువంటి దుష్ట ప్రయోగాల ఫలితం నా కుటుంబం ఒక పక్క పాపాల వల్ల, మరో పక్క దుష్ట ప్రయోగాలు ఫలించి శాపాన్ని అనుభవించాం. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో పాపాలు నాశనమైనాయి, మంత్ర ప్రయోగ తంతులు కూడా సర్వనాశనమై. అంత బలవంతంగా కొట్టాల్సిన అవసరమే లేదులే, మరి ఏదో మీరేదో మిస్ చేసినట్టు కొడుతున్నారు చప్పట్లు. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో జీవితంలో విప్లవాత్మకమైన మార్పు, సంవత్సరాల శాపం, సంవత్సరాల ప్రయోగతంతుల ఫలం మొత్తం నాశనమైంది. ఒక క్రొత్త జీవితం మాకు స్టార్ట్ అయింది. ఒక ఆనందకరమైన జీవితం, సమాధానకరమైన జీవితం. దాదాపు 23 సంవత్సరాలు 23 సంవత్సరాలుగా ఆనందాన్ని అనుభవిస్తానే ఉన్నాం. ఆనాడు ప్రారంభమైన ఆనందం దాదాపు 23 సంవత్సరాలుగా అనుభవిస్తానే ఉన్నా. సాక్ష్యం ఇస్తున్నా ఇంతమంది ముందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కూడా విడుదల కావాలా? ఆ సంతోషం కావాలా? ఆ సమాధానం కావాలా? నువ్వు కూడా సంతోషించుచు ఇంటికి వెళ్ళాలా? అట్లయితే ఈ రాత్రే తీర్మానం చేయి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? మళ్ళా ఫిలిప్పు అతన్ని ఎప్పుడు కలుసుకోలేదట. కలుసుకోకపోయినా తన భక్తిని, విశ్వాసాన్ని, రక్షణను అతను కొనసాగించాడు. ముగింపు చూస్తే ఇప్పుడు మీరు ఐథియోపియా దేశంలో క్రిస్టియన్ పర్సంటేజ్ అని కొట్టండి నెట్లో. మీరు ఇథియోపియా క్రిస్టియన్ పర్సంటేజ్ కొట్టండి, మీకేం కనపడిద్దో చూడండి. అదిగో ఇథియోపియాలో క్రైస్తవ మతం అత్యంత ప్రాచుర్యం పొందిన మతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీకు ఏమర్థమైంది తెలుసా? ఇథియోపియా దేశం ఏ దేశమో తెలుసా? క్రైస్తవ దేశం అని చెప్తున్నాడు అక్కడ. కోటు ఒక్కడైతేనేవండి వజ్రపు తునక, అది పాయింట్. ఒక్కడైతేనే వజ్రపు తునక పోయి కదిలిచ్చాడు మొత్తాన్ని. మంత్రి స్థాయివాడు కదా, మరి ఏం చేశాడో ఏమో. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ దేశాన్ని కదిలించాడు. ఈరోజు రక్షణ పొందిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. రక్షణ పొందిన వాళ్ళకి ఇక రేపు పొందమని చెప్పాను, ఆ తీర్మానానికి వచ్చారు. రక్షణ పొందిన వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. అతను అక్కడికి వెళ్ళిందే మనకు తెలుసు, సంతోషించుచూ పోయాడని తెలుసు. తర్వాత ఇప్పుడు రిపోర్ట్ చూస్తే అక్కడ మెజారిటీ క్రైస్తవులు ఉన్నారని రిపోర్ట్ వచ్చింది. ఇథియోపియా క్రిస్టియన్ కంట్రీ అని రిపోర్ట్ వచ్చింది. అంటే ఏం జరిగి ఉంటుందో మీకు తెలిసి ఉండాలి. ఈరోజు రక్షణ పొంది దేవుని మార్గంలోనికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మనం ఎంత చెప్పగలం? అనేక మంది ఈ మొదటి రోజు కూటంలోనే ఇంతమంది కనపడుతున్నారు. మూడో రోజు కూటం ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. దేవునికే స్తోత్రం కలుగును గాక. తప్పనిసరిగా పక్కన పొలాలు క్లీన్ చేసుకోవాలి.
అందుబాటులో ఉన్న పొలాలు క్లీన్ చేసుకొని అక్కడ ఎల్ఈడీలు పెట్టుకోవాలి. ఎల్ఈడీల వాళ్ళకి ముందే చెప్పేసేయండి, ఎందుకంటే అవసరత ఉంది. అంటే బిల్డప్ కోసం చెప్పట్లా, నిజంగా సీరియస్గా చెప్తున్న అవసరత ఉంది. ఎందుకంటే ఎచ్చులు పడే అవసరం ఏముంది? ఈ పని సంకల్పించింది నా యేసయ్య, దానికి అనేకుల్ని సిద్ధపరిచింది నా యేసయ్య, మీతో మాట్లాడింది నా యేసయ్య, మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది నా యేసయ్య. ఈ పెద్ద పని నీ రక్షణ కోసం ఏర్పాటు చేసింది నా యేసయ్య. నాది కాదు ఇదే, నా ప్రభుది. నా ధన్యత ఏంటంటే ఆయన చెప్పిన మాట వినటం. అది నా బ్రతుకులో ఒక టర్నింగ్. ఈరోజు ఈ 3 విషయాల్లో మీరు కూడా తీర్మానం చేయాలి. నంబర్ 1, యేసే నా దేవుడు. నా ఊపిరన్నా వదులుతా కానీ నా ప్రభుని మాత్రం నేను వదలను. నా ప్రాణమైన వదులుతా కానీ ఈ చేతులతో మరొక దానికి మొక్కటం కానీ మరో దాన్ని సేవించడం కానీ ఇక నా లైఫ్లో నేను చేయను అనేది మొదటి తీర్మానం. రక్షణ పొందనోళ్ళైతే నేను ఈ రాత్రి తీర్మానం చేస్తున్నాను, రేపు తప్పనిసరిగా రక్షణ పొందుకుంటాను అనేది రెండవ తీర్మానం. రక్షణ పొందుకున్న బిడ్డలు, నా జీవితం దేవుని కోసం ఫలించాలి.